హలో గాయ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్‌లీ అందరికీ హ్యాపీ వినాయక చతుర్థి. ఈ వినాయక చవితి మాకు చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే ఇది పెళ్ళైన తర్వాత మా ఫస్ట్ వినాయక చవితి. సో, ఇట్ హ్యాస్ టు బి స్పెషల్. అందుకే మాకు తోచినంతలో మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో, ఈ వీడియోలో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, లైక్ డెకోర్ ఎలా చేసాము, ఇంకా యూకేలో మనకి ఏమేం ఐటెమ్స్ దొరుకుతాయి వినాయక చవితికి, మనం ఎలా అరేంజ్ చేసుకోవచ్చు, అండ్ మేమేమేం ప్రసాదాలు చేసాము అదంతా చెప్పబోతున్నా అనమాట. సో, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇప్పుడే వర్క్ నుంచి వచ్చిన. అసలు ఫెస్టివల్ రోజు కూడా వర్క్ ఉంటే అసలు ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుందో తెలుసా. ఇప్పుడే వర్క్ నుంచి వచ్చిన. ఇంక ఇప్పుడు మేము పూజ స్టార్ట్ చేయాలి, పూజ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, డెకరేషన్ చేయాలి. సో చాలా ప్రాసెస్ ఉందన్నమాట. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడే బాత్ అయిపోయింది. ఇంక నేను ఫ్రెష్ అయినా. ఇప్పుడు మనం ప్రసాదం స్టార్ట్ చేసుకోవాలి. మేమైతే పులిహోర, దద్దోజనం, ఇంకా ఉండ్రాల పాయసం చేద్దాం అనుకుంటున్నాము. ఈ పాయసం అయితే నేను చేయడం ఫస్ట్ టైం అనమాట. సో చూద్దాం. ఫస్ట్ అయితే మేము పులిహోర స్టార్ట్ చేసినాం అనమాట. కాజు పులిహోర చేస్తున్నాం. పూజకి లేట్ అవుతుందని నేను కుకింగ్ అంతా రికార్డ్ చేయలేదు. సో, ఇక్కడ పెడుతున్నా చూడండి. పులిహోర చేసాము, దద్దోజనం చేసాము, నెక్స్ట్ ఉండ్రాళ్ళ పాయసం చేసాము, ఇంకా అటుకులు బెల్లం పెట్టామనమాట, ఇంకా ఫ్రూట్. అయితే ఈ పాయసం అయితే అసలు ఎగ్జాక్ట్‌గా అయింది. నేను అసలు అనుకోలే అంత పర్ఫెక్ట్‌గా కుదురుతదని. జనరల్‌గా దేవుడి కోసం ఏం చేసినా కూడా మంచిగా అయితది కదా! సో, మేబీ అందుకే అనుకుంటా చాలా బాగొచ్చింది. డెకోర్ అయితే మేమే చేసుకున్నాము స్క్రాచ్ నుంచి. ఇండియాలో అయితే మనకి చాలా డెకోర్ ఐటెమ్స్ దొరుకుతాయి. తెచ్చుకొని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మాకు చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. సో, చాలామంది ఏం చేస్తారంటే ఇండియా నుంచి పార్సెల్ తెప్పించుకుంటారు. ఇట్లా ఫెస్టివల్ వస్తుంది అంటే అన్నీ తెప్పించుకుంటారు. బట్ మేము అది చేయలేదు. సో, అందుకే మాకు స్క్రాచ్ నుంచి చేయాలని ఉండే. సో, మేమేం చేసినామంటే ఇక్కడ సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా! లైక్ టెస్కో, లిడిల్ అక్కడ బొకేస్ దొరుకుతాయన్నమాట. సో, అవి తెచ్చుకున్నాము. తెచ్చుకొని అందులోకెళ్ళి పువ్వులన్నీ కట్ చేసేసి ఇట్లా నేను ఒక ఇన్స్పో చూసాననమాట ఆన్‌లైన్‌లో. సో, అది రీక్రియేట్ చేద్దామని ఒక థర్మాకోల్ తీసుకున్నాము. థర్మాకోల్‌లో హోల్స్ అన్ని డ్రిల్ చేసి ఇట్లా ఫ్లవర్స్ పెట్టేసినాం అనమాట. సో, ఫస్ట్ ఇంకా లాస్ట్ రోలోనేమో వి వెంట్ విత్ రోజెస్ అనమాట. లైక్ వైట్ అండ్ రెడ్ రోజెస్. ఇన్ బిట్వీన్‌లోనేమో వైట్ అండ్ పింక్ ఫ్లవర్స్ అనమాట. ఈ ఫ్లవర్స్ కొంచెం ఇట్లా చామంతి పూలలాగా ఉంటాయి. సో, అవి యూజ్ చేసినాము. సో, ఇదొచ్చి బ్యాక్ డ్రాప్ లాగా దేవునికి సెట్ చేసేసినామనమాట. ఇంకా పైనుంచి ఒక షాల్ కప్పేసినామనమాట. సో, అవుట్‌పుట్ అయితే చాలా బాగొచ్చింది. అసలు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా కూడా మంచిగొచ్చింది. అండ్ ఈ ఫెస్టివల్ అయితే మాకిద్దరికీ కూడా చాలా ఫేవరెట్ ఫెస్టివల్. ఎందుకంటే మేమిద్దరం హైదరాబాదీస్. సో, చిన్నగున్నప్పటి నుంచి ఖైరతాబాద్ గణేష్ చూసి ప్రతి గల్లీలో గణేష్‌లు పెడతారు కదా మనకి. హైదరాబాద్‌లో ఇంకెక్కువ పెడుతున్నారు. ఈ మధ్య అయితే అసలు ఈ ఇయర్ అయితే అసలు చూసి షాక్ అయినా నేనసలు. ఎంత వెరైటీస్ ఆఫ్ గణేషెస్ పెట్టిర్రంటే ఈసారి చాలా మంచిగా అనిపించింది. సో, మేమైతే ఇంక అట్లనే పూజ గూడా స్టార్ట్ జేసినామనమాట. ఇక్కడ మేమేం జేసినామంటే ఆన్‌లైన్‌లో వీడియో పెట్టుకొని 1 అవర్ పూజ కార్యక్రమం పెట్టుకున్నాం. సో, అది మొత్తం ఫాలో అయిపోయినామనమాట. ఆ పంతులు గారు చెప్పినట్టే మేము చేసినాము. వి వర్ లైక్ మిస్సింగ్ హైదరాబాద్ అ లాట్. సో, మాకు ప్రతి ఒక్క ట్రెడిషన్ ఫాలో అవ్వాలి అని ఉండే ఇక్కడ. అందుకోసం మేము ఏది మిస్ అవ్వకుండా అన్నీ చేస్తామనమాట. యాహ్! సో, ఇంకా గణేష్ విగ్రహానికొస్తే ఇక్కడ విగ్రహాలు దొరుకుతాయి మనకి. అంత పెద్ద పెద్దవి దొరకవు. బట్ చిన్న చిన్నవి దొరుకుతాయి. లైక్ మేమున్న ఏరియాలో అయితే ఇట్లా మట్టివి చిన్న చిన్నవి దొరుకుతున్నాయి. సో, మేమైతే విగ్రహం తెచ్చేసుకున్నాము. అండ్ డెకోర్ అయితే మేము చేసుకున్నాం చెప్పినట్టు. ఇంకా మనం ప్రసాదాలు ఇంట్లో చేసేసుకొని ఇట్లా పూజ పెట్టేసుకొని 1 అవర్ పూజ చేసినామనమాట. అసలు చాలా సోల్ సాటిస్ఫైయింగ్ ఉండే. ఎందుకంటే మేము మాకిది ఈ ట్రెడిషన్ ఫాలో అవ్వాలి. ఈ ఫస్ట్ ఇయర్ కదా మాకు పెళ్ళయ్యి. సో, ఎవ్రీ ఇయర్ ఇట్లా ఫాలో అవ్వాలి. మన ట్రెడిషన్స్, మన కల్చర్స్ అన్నీ ఫాలో అయితేనే కదా రేపు మనకి వచ్చే ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి కూడా మన ట్రెడిషన్స్ ఏంది, కల్చర్ ఏంటి అని వాళ్ళకి తెలుస్తది. సో, అందుకోసం మేము స్టార్ట్ చేసాము. హోప్‌ఫుల్లీ ఎవ్రీ ఇయర్ ఇట్లానే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మనకి ఈ ఫెస్టివల్ స్పెషాలిటీ ఏంటంటే వినాయక చవితికి ఈ మనం ఏది కోరుకున్నా గానీ మన లైఫ్‌లో ఏమైనా ఆబ్స్టికల్స్ ఉంటే వెళ్ళిపోతాయని అంటారు. సో, మేము గూడా
మా లైఫ్లో ఉన్న ఆబ్స్టకిల్స్ అన్నీ వెళ్ళిపోవాలి, ఇంకా మంచిగా అవ్వాలి అని కోరుకున్నాం దేవుణ్ణి. చిన్నగా ఉన్నప్పుడైతే మనం బుక్స్ పెడుతుండే మంచిగా చదువుకోవాలి, మంచి ఎగ్జామ్స్ రాయాలని. సో ఇప్పుడు మనకి బుక్స్ లేవు కాబట్టి మేమైతే ల్యాప్టాప్ పెట్టేసినాం. పెట్టేసి వర్క్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మంచిగా అయిపోవాలి ఇయర్ అని మంచిగా మొక్కేసుకున్నాం దేవుడిని. సో చాలా ప్రశాంతంగా అనిపించిందనమాట. సో టెంపుల్కి అయితే వెళ్ళలేదు, ఇంకా మేమైతే ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము. సో మీ దగ్గర వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అన్నది నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకేమైనా కొత్త ట్రెడిషన్స్ ఉన్నాయా అంటే మన దగ్గర రీజియన్ వైజ్ కూడా డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకుంటారు కదా. సో నాకైతే మనం తెలంగాణలో ఎలా చేసుకుంటారో అని తెలుసు. ఇంక మిగతా లైక్ ముంబై, పూణేకి కూడా నాకు ఎప్పటి నుంచో వెళ్ళాలని ఉండే. అక్కడ చాలా బాగా అవుతుంది కదా. సో హోప్ఫుల్లీ ఇన్ ఫ్యూచర్ విల్ గో టు ముంబై ఆర్ పూణే టు అటెండ్ వినాయక చవితి అనమాట. అక్కడ చాలా బాగా పెడతారు అసలు గణేష్లని. ఫైనల్గా లుక్ ఇలా వచ్చిందనమాట. అసలు చాలా మంచిగా వచ్చింది. ఇక్కడ మేము బనానా లీఫ్ తీసుకున్నాం అనమాట. బనానా లీఫ్ మీద బియ్యం పోసి దాని మీద వినాయకుడిని కూర్చోబెట్టినాము. అయితే ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి దొరుకుతుందనమాట. అంటే బనానా లీఫ్ కానీ, ఇంకా తమలపాకులు దొరుకుతాయి, కొబ్బరికాయ దొరుకుతుంది, ఇంకా ఎలక్కాయ అంటారు కదా అది దొరుకుతుంది, ఫ్లవర్స్ ఉంటాయి, పూజ రిలేటెడ్ ఐటమ్స్ కూడా అమ్ముతున్నారు ఈ మధ్య అయితే. లైక్ దీపంతులు అట్లాంటివి కూడా అమ్ముతున్నారు. కాకపోతే ఏంటంటే చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఇండియన్ స్టోర్స్లోనే ఉంటాయి. సో చాలా ఎక్స్పెన్సివ్స్, మోస్ట్లీ అందరూ ఇండియా నుంచి తెచ్చుకుంటారు అనమాట. ఇంకా డెకార్ అయితే అంత రెడీలీ అవైలబుల్ అయితే లేదు. సో మనం చేసుకుంటే మనకి మంచిగా అయిపోతుంది అనమాట. సో అది ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ వినాయక చవితి. సో గైస్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇప్పుడే. ఫెస్టివల్ రోజు ఫుల్గా రెడీ అయ్యి తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని కంఫర్ట్ జోన్లోకి వచ్చినాక ఫీలింగ్ ఉంటుంది చూడు, క్రేజీ ఉంటుంది. నాకైతే మస్తు రిలాక్సింగ్ అనిపిస్తుంది. సో ఐ వాంటెడ్ టు చేంజ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనమాట, రైట్ ఆఫ్టర్ ద పూజ. సో వీ కెన్ బీ ఆన్ అవర్ ఓన్ అనమాట. సో అందరూ మంచిగా వినాయక చతుర్థి సెలబ్రేట్ చేసుకున్నానని అనుకుంటున్నాను. See you all in the next video.